శ్రీరాముడి గురించి ప్రత్యేకంగా చెప్పే పని లేదు. హిందువులు ఎంతో ఇష్టంగా పూజించే దేవుళ్లలో శ్రీరాముడు ఒకరు. సమయాభావం వల్ల దశావతారంలో భాగంగా ఈ అవతారం గురించి మాట్లాడుతున్న కారణంతో అందరికీ తెలిసిన కథని మళ్లీ చెబుతాను. రావణుడు అనే అసురుడు కుబేరుడికి బహుమతిగా ఇచ్చిన లంకను ఆక్రమించాడు. రాక్షస పాలన చేస్తున్నాడు. భూమిపై జరిగే యజ్ఞయాగాదులకు తన రాక్షస సైన్యం ద్వారా ఆటంకం కల్పిస్తున్నాడు. అప్సరసల్ని, గంధర్వ, మానవ, యక్ష కన్యల్ని బలవంతం చేసి చెరపడుతున్నాడు. అలాంటి రావణుడి బెడద తప్పించమని శ్రీహరిని దేవతలు ప్రాధేయపడగా శ్రీహరి రామావతారంలో దశరథుడికి జన్మించి ఆ రావణుడిని అంతం చేస్తాను అని మాట ఇస్తాడు. సాక్షాత్తు పరమశివుడు రాముడికి సహాయంగా దాసిగా ఉండడానికి హనుమంతుడి రూపంలో జన్మిస్తాడు. సీతాపహరణం చేసిన రావణుడిని వధించి అటు సీతమ్మని కాపాడుతున్న నెపంతో లోకాన్ని రక్షించాడు శ్రీరాముడు. జై శ్రీరామ్.